అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అసలు గుండెకి ఏ సంబంధం లేదని చెప్పాడు. ఇప్పుడు నాకు తెలియదు అని చెప్పాడు. వీడికి అసలు వైద్యులు చేయడం రాదు. అంబులెన్స్ కూడా స్టాఫ్ కింద చేశారయ్యా. అంబులెన్స్ చెక్కింది అక్కడ కింద చేశారు. ఈ పేషెంట్ చూస్తే కూడా రేత చూడడం లేదండి. రాత్రి 4 సార్లు చేశారంట. అడిగితే కూడా మేము పెడతామని చెప్పారంట. మమ్మల్ని ఒక్కరు కారణం లేదు. ఈ హాస్పిటల్ దరిద్ర హాస్పిటల్ ఎక్కడా లేదు. అంబులెన్స్ కూడా ఎక్కితే కింద చేశారండి. నలుగురు కలిసి పట్టుకోకుండా కింద చంపేశారు. కేవలం ఈ హాస్పిటల్ చంపేశారు. మా నాన్న నడుచుకుంటూ వచ్చాడండి హాస్పిటల్కి. నడుచుకుంటూ వచ్చి నాకు ఏమి లేదని చెప్పి బయట కుర్చీలోకి వచ్చి మాట్లాడాడండి. టిఫిన్ చేస్తే నాకు ఏమి లేదు అని చెప్పాడు. కానీ 2 రోజులకి మా నాన్న చంపేసి అప్పచెప్పారండి. 2 రోజులకి చంపేసి అప్పచెప్పారండి. హాస్పిటల్ నిర్లక్ష్యం వల్ల కేవలం ఒక హాస్పిటల్ నిర్లక్ష్యం వల్ల బొడుసు కనకరాజు పెదపట్లం గ్రామం. ఈయన 2 రోజుల క్రితం హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. కేవలం ఊపిరితిత్తులు నీరు పట్టిందని చెప్పేసి పేషెంట్ నడిచొచ్చి జాయిన్ అవడం జరిగింది. అయితే ఈ 2 డేస్ నుంచి వీళ్ళ ట్రీట్మెంట్ చేస్తున్నాం, 100% తగ్గిస్తామని చెప్పి భరోసా ఇచ్చారు. రాత్రి కూడా అడిగారు ఏమైనా ఇబ్బంది ఉంటే వేరే హాస్పిటల్కి సజెస్ట్ చేయండి తీసుకెళ్తామంటే 100% మేము తగ్గిస్తామని చెప్పి భరోసా ఇచ్చి వీళ్ళ ట్రీట్మెంట్ ఇస్తున్నామని చెప్పుకోవచ్చు. ఒక పేషెంట్ పంపడం అలౌ చేయడం కూడా ఇబ్బంది పెట్టారండి. నర్సులు కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాం మీరు ఎవరు రావద్దు లోపలికని కూడా పేషెంట్ తాలూకొని అలౌ చేయలేదంటండి. నైట్ కూడా పేషెంట్ ఆక్సిజన్ పైపులన్నీ ఊడిపోతుంటే వాళ్ళ తమ్ముడు అడుగుతుంటే కూడా మేము పడుకోమంటారా వద్దంటారా, ఎందుకు మమ్మల్ని ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు, పెడుతున్నాం కదా వెళ్తుంది కదా అని చెప్పేసి చాలా సీరియస్ అయ్యి చాలా ఇబ్బందులు గురి చేయారండి. కేవలం ఈ పేషెంట్ చనిపోవడం కారణం ఇలా నిర్లక్ష్యం అండి. ఆసుపత్రి నర్సు డాక్టర్ వల్ల నిర్లక్ష్యం వల్ల చనిపోయాడు. లేకపోతే హెల్తీగా వచ్చిన పేషెంట్ చనిపోవడం ఏంటండి, వీళ్ళ డబ్బుల కోసం ట్రీట్మెంట్ చేయాలని చెప్పి 48 గంటలు గడిపారండి. లేదా వేరే హాస్పిటల్కి సజెస్ట్ చేసి పంపుతారు. అక్కడికి వాళ్ళు సజెస్ట్ చేయమని రాత్రి వరకు కూడా అడిగారు వేరే హాస్పిటల్ తీసుకెళ్తామంటే కూడా లేదు 100% మేము తగ్గిస్తామని చెప్పి భరోసా ఇచ్చారండి. కానీ మార్నింగ్ ఫోన్ చేసి మీరు తీసుకుపోండి మా వల్ల అవదని చెప్పేసి వాళ్ళు అంబులెన్స్ పిలిపించి తీసుకుపోండి అంటే వాళ్ళు పేషెంట్ కూడా అంబులెన్స్ కూడా ఎక్కించలేదండి. వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పాడేస్తే ఆక్సిజన్ పైప్ అన్ని ఊడిపోయినా కూడా పట్టించి వాళ్ళు వెంటనే ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు అని చెప్పి చెప్తున్నారు. కేవలం హెల్తీగా ఉన్న పేషెంట్ చంపేసిన హాస్పిటల్ అండి. గతంలో కూడా ఇద్దరు పేషెంట్లు చనిపోయారండి ఈ హాస్పిటల్లో. ఇదే బాబులో పేషెంట్ ని ట్రీట్ చేస్తామని చెప్పి చంపేసిన బాబు ఈ హాస్పిటల్ అండి. కేవలం మాకు న్యాయం జరిగే వరకు ఈ బాడీని తీసుకెళ్ళడం జరగదు. డాక్టర్ గారు ఏ వైద్యం చేశారో దానికి మాకు సమాధానం చెప్పి వచ్చి మాకు క్లారిటీ ఇచ్చే వరకు ఈ బాడీని తీసుకెళ్ళడం జరగదు. ఈ న్యాయం జరిగే వరకు మాత్రం పేషెంట్ బంధువులందరూ కూడా ఇక్కడ ఉండి ధర్నా చేయడం జరుగుతుంది. కేవలం ఈ హాస్పిటల్ నిర్లక్ష్యం వల్ల చనిపోయాడు అన్నది మాత్రం 100% జరిగింది. గతంలో కూడా దీనికి హిస్టరీ ఉంది. 2 పేషెంట్లు కూడా ఈ విధంగానే చనిపోయారు. కాబట్టి దానికి న్యాయం జరగాలని చెప్పి పేషెంట్లు తాను కోరుకుంటున్నాం. కాబట్టి న్యాయం చేయండి. పెదపట్నంలో ఇంకా ఎంపీటీసీ జంగమైన పేరు. ఇక్కడ 3 రోజుల క్రితం బొరుసు కాంతరావు ఆయన్ని ఇక్కడ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది సార్. అంటే మా ఆర్ఎంపీ డాక్టర్ అతనికి ఊపిరితిత్తులో వాటర్ పట్టిందని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ ఒక భరోసా కూడా ఇచ్చి ఎటువంటి పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది లేదు, వాటర్ మాత్రమే పట్టింది, మేము క్లారిఫై చేసి పంపిస్తాం అని చెప్పడం కూడా వాళ్ళ అబ్బాయికి వాళ్ళ దగ్గర బంధువులకి వీళ్ళందరికీ చెప్పడం జరిగిందండి. అయితే ఆయన అది హార్ట్ అటాక్ లేకపోతే వాటర్ పట్టిందని క్లారిటీ లేకుండా వైద్యం చేస్తూ ఎప్పటికప్పుడు నర్సులు కూడా ఈ వెంటిలేటర్ని వీటిని సరిగ్గా లేకుండా మోటార్ ఎప్పటికప్పుడు ఆన్ చేయడం, మోటార్ వేస్తే ఇది రావడం తప్ప కంటిన్యూషన్ వెంటిలేటర్ కూడా ఈ దగ్గర చదువుకోలేదు. ఎందుకంటే ఇది ఎక్కడ నేను ఇప్పటికి ఇది 3వ పేషెంట్ అండి మా పెదపట్నం లంక నుంచే. గతంలో కూడా 7 అయ్యప్ప అని ఒక అబ్బాయిని ఇక్కడ తీసుకొచ్చాం. ఆయనకి దాని మీద కూడా క్లారిటీ లేవడం అలా పెట్టి కూర్చోవడం, తీసుకొచ్చిన ఒక 20 నిమిషాల్లోనే కుర్రోడు చనిపోవడం జరిగింది. అలాగే ఇంకొక మాకు మాజీ ఎంపీటీసీ ఒక ఆయన తీసుకురావడం, ఆయనకి సీరియస్ పొజిషన్లో మేమే దగ్గరుండి వేరే హాస్పిటల్కి పంపితే ఆయన బాధపడడం జరిగింది. ఇప్పుడు ఇది 3వ పేషెంట్. రాత్రి కూడా తీసుకెళ్ళిపోతామన్నా కూడా వీళ్ళ నిర్లక్ష్యంగా ఇక్కడ ఉంచుకుని వీళ్ళ డబ్బుల కోసం వీటి కోసం వీళ్ళు పేషెంట్ బతుకుతాడా లేదా తీసుకుపోతామంటే తీసుకుపోకుండా ఇక్కడ ఆఫ్ చేసి మార్నింగ్ వచ్చినప్పుడు ఇప్పుడు తీసిపోండి సీరియస్ పొజిషన్ అని చెప్పడం జరిగింది. అయితే తీసుకుపోతున్నప్పుడు ఈ బయట తీసుకొచ్చినప్పుడు ఆ వెంటిలేటర్లు సర్కిల్ లేక ఇవన్నీ ఊడిపోవడం, ఆక్సిజన్ పైపులు ఇవన్నీ బాడీని కూడా కింద వదిలేశారని చెప్పి పేరెంట్స్ వాళ్ళ అబ్బాయిలందరూ కూడా చెప్పారండి. అసలు దేనికి వైద్యం చేశాడు, మాకు అసలు ఈ హార్ట్ అటాక్ చేసేలాగా ఊపిరితిత్తులు వాటర్ ఉందని చేశాడా, ఆయన మాకు ఒక రిపోర్ట్ ఇస్తే మేము దాని మీద పిఎం చేయించుకుని అసలు దేనికి వైద్యం చేసాడో క్లారిటీ చేసుకుని తర్వాత మేము దాని మీద ఒక తీసుకోవాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఈయన వైద్యం దానికే చేశాడా లేకపోతే ఇంకోటి ఆయన ఒక లెటర్ ఇచ్చాడు అనుకోండి, దాని మీద మేము పిఎం చేయించుకుని హార్ట్ అటాక్ చేసేలాగా ఊపిరితిత్తులు వాటర్ పట్టాడా
పట్టిందని మేము క్లారిటీ చేసుకోవడం కోసం దేనికోసం డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఆయన బయటకు వచ్చి ఆ రిపోర్ట్ మాకు ఇస్తే తప్ప ఇక్కడ నుంచి మేము బాడీని తీసుకెళ్ళడం జరగదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.